శుభోదయం అందరికీ నమస్కారం. సో ఇవాళ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎంతమంది అత్తలు కోడల్ని పెళ్ళైన కొత్తలో టార్చర్ పెట్టడం ఇన్ ద సెన్స్ అంటే తక్కువ టైంలో వంట అయిపోతుందని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి చేయి లేకపోతే గ్యాస్ ఖర్చు అవుతుందని చెప్పడము, తర్వాత వచ్చేసి బయటికి వెళ్తానంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పడము, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పడము. సో ఇట్లా పెళ్ళైన కొత్తలు అంతా వాళ్ళకి పాపం కోడలికి కొత్త కాబట్టి ఏ కంట్రోల్ చేయాలన్నా ఇంక ఏది చేయాలన్నా అత్తని అడుగుతారు కాబట్టి వాళ్ళు ఏది అడిగినా కూడా వద్దు వద్దు వద్దు. ఇన్ కేస్ వాళ్ళది విలేజ్ అనుకోండి, కనీసం నైటీ వేసుకుంటానన్నా వద్దు, పంజాబీ డ్రెస్ వేసుకుంటానన్నా వద్దు. ఏం చేస్తారు ఇంకా అత్త ఇట్లా చెప్తే అట్లా ఫాలో అవ్వాలి. ఊళ్ళో వేసుకోరేమో లేవు, ఎందుకంటే ఊళ్ళో ఆచారాలు తెలియదు కదా. వేసుకోకపోతే మళ్ళీ విచిత్రంగా చూస్తారు, ఏంటమ్మా ఈమె పల్లెటూరులో ఉండి డ్రెస్ వేసింది, పల్లెటూరులో ఉండి నైట్ వేసిందని. అఫ్కోర్స్ ఇప్పుడైతే పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా చాలా డెవలప్ అయ్యారులేండి, అందరూ అన్నీ వేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైతే ప్రాబ్లం లేదు. సో అంటే ఒక 15 years 20 years బ్యాక్ సంగతి చెప్తున్నాను అనమాట నేను. తర్వాత ఇప్పుడు ఎంతమంది కోడళ్ళు అత్తగారి మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. రివెంజ్ తీర్చుకోవడం అంటే వాళ్ళని ఏదో రాసి రంపాలు పెట్టేంత ఛాన్స్ అయితే రాదులేండి కోడళ్ళకి, అది ఇంపాసిబుల్. అంటే అత్తగారు ఇంటికి వచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి పడుకోవడము, వాళ్ళు 4 రోజులు ఉంటే కనుక ఒక 2 రోజులు చేసి పెట్టి 2 రోజులు పడుకోవడం, అదే వారం రోజులు ఉంటే కనుక 3 రోజులు చేసి పెట్టి 4 రోజులు పడుకోవడం, బాగలేకపోయినా బాగలేదని చెప్పడము, తర్వాత ప్రతి చిన్నదానికి పిల్లల్ని తిట్టడము, పిల్లల్ని అరచడము. ఇంకా అంతే కదా, వాళ్ళని ఎలాగో అనలేరు కాబట్టి పిల్లల్ని తిడతారు, పిల్లల మీదనే అడుస్తుంటారు. సో అది వాళ్ళకి తగిలేలాగా మాట్లాడడము. ఇట్లా ఎంతమంది కోడళ్ళు అత్తగారి మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అత్తలు ఉంటే అత్తలు, కోడళ్ళు ఉంటే కోడళ్ళు. ఇంకేం మాట్లాడాలనుకుంటున్నాను ఆలోచిస్తున్నాను, ఏం గుర్తుకు రావట్లేదు. సో ఇలాగా మీరు ఎవరైనా మీ అత్తగారి గురించి కానీ లేదా మీ కోడలు గురించి కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నా, చెప్పలేకపోయినా కూడా నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అది రీల్ రూపంలో కానీ లేకుంటే ఇలా కొంచెం లెంత్ వీడియో, మరీ లెంత్గా పెట్టాను, కొంచెం ఇట్లా వీడియో రూపంలో కానీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే షార్ట్ వీడియోస్ అన్నీ కూడా నిజంగా రియల్ లైఫ్లో ఒక పట్టణంలో పెరిగిన అమ్మాయి పల్లెటూరుకి వెళ్తే కనుక సో అక్కడ ఎట్లా మింగిల్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఇప్పుడు నా సిరీస్లో అయితే అత్త డామినేటెడ్గానే ఉంది, ఎందుకంటే కొత్త కోడలు కాబట్టి అత్త డామినేటెడ్గానే ఉంటుంది ఆబ్వియస్లీ. సో పోను కోడలు రివర్స్లో అత్తని ఎలా చేస్తుంది అని చెప్పేసి సిరీస్ కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నచ్చుతుందా లేదా అని నాకు తెలుస్తుంది. అలాగే వచ్చేసి మీరు ఇంకా షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదండి, పల్లెటూరి అత్త పట్నం కోడలు టైటిల్స్ వచ్చేసి. సో ఆ షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, నచ్చితే కనుక వాటిని కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.